గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదే ఒక మెట్రో రైల్ ప్రాజెక్ట్కి కేంద్రం నుండి సహకారం రాకున్నా కేసీఆర్ గారు ఈ ప్రాజెక్ట్ ఎట్లయినా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫేజ్ 1ని పూర్తి చేసి చూపెట్టిన సంగతి మనవి చేస్తా ఉన్నాను. మనకు రావాల్సినటువంటి న్యాయంగా రావాల్సినటువంటి యొక్క నిధులను కూడా న్యాయంగా రావాల్సినటువంటి దీని షేర్కి సెంట్రల్ షేర్ ఏది ఉందో దాన్ని కూడా ఇవ్వకుండా దాటివేసే ధోరణిలో ఉంటే మరి ఆ రోజు కేసీఆర్ గారు మరి దీన్ని పూర్తి చేసి చూపెట్టిన సంగతి నేను సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. వీళ్ళకి చేతగాక వీళ్ళు చేతులెత్తేసే ప్రయత్నంలో భాగంగా భూములు కొట్టేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉన్నాయి, ఈ దాగుడు మూతలు జరుగుతూ ఉన్నాయి, ఈ దాపరికం జరుగుతూ ఉంది. చర్చ లేకుండా దీన్ని ఏకపక్షంగా ముందు తీసుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మా అభిప్రాయం తీసుకుంటే రికార్డు ఉంటుంది కదా, మేము తప్పు చెప్తున్నామో ఒప్పు చెప్తున్న ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మీరు ఈ రకంగా అసెంబ్లీలో దాటుకొని పోయిన సంగతి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి క్లియర్గా ఈ యొక్క ప్రాజెక్టు మెట్రో రైల్ ఇప్పటికే పూర్తిగా కుంటబడిపోయింది. ఈ 2.5 సంవత్సరాలలో గతంలో పనులు సాఫీగా జరిగి ఉంటే ఈ పార్టీకి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అయిపోతుండే, ప్రజలకు సౌకర్యంగా ఉంటా ఉండే, కొత్త కారిడార్స్ పనులు స్టార్ట్ అవుతా ఉండే. కాబట్టి వీరి చేతగాని తనమే ఈరోజు స్పష్టంగా బయటపడ్డది మరొకసారి, వీరి డొలతనం బయటపడ్డది మరొకసారి అని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తున్నాను. పార్లమెంట్ సాక్షిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నమ్మాలా కేంద్ర ప్రభుత్వం నమ్మాలా అని నిర్ణయించుకోవాల్సిన సమయం. కాబట్టి పదే ఇప్పటికీ 60-70 సార్లు ఢిల్లీకి పోయేసినాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈ 250 ఎకరాల యొక్క విలువైనటువంటి కమర్షియల్ భూమి, చాలా అంటే చాలా కాస్ట్లీ భూమి ఇది. దీన్ని రిటైలింగ్ ప్రాపర్టీ అంటే ఏ గుత్త భూమి కిరాయికి ఇచ్చినా లక్షల కోట్ల రూపాయలు అక్కడ మనకి రెంటల్ వస్తుంది. అక్కడ అన్ని ప్రైమ్ లొకేషన్స్లో ప్రాపర్టీస్. కాబట్టి దీనిపైన కన్నేసి మరి మెట్రోని ఎల్ఎన్టీని ఇక్కడికి తరిమేసి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తారో కనుక నీ చేతులు ఉన్నదే చేయలేకపోతా ఉన్నావు. ఇప్పుడే చాలా రైల్వేస్ కానీ చాలా చూస్తూ ఉన్నాం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేతగాక ప్రభుత్వాలు చేతులు ఎత్తేసిన సంగతి చూస్తూ ఉన్నాం. ఇంత చక్కగా మరి ముందుకు సాగుతూ ఉంటే దీన్ని ముందుకు కొనసాగించే సత్తా లేక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ మెట్రో అనేది ఈ ఎక్స్టెన్షన్ అనేది దేవుడెరుగు. ఉన్న మెట్రో కూడా వీళ్ళు సక్రమంగా నిర్వహిస్తారో లేనట్టు అనుమానం కలుగుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క మెట్రోని కాపాడుకోవాల్సిన బాధ్యత తప్పకుండా హైదరాబాద్ నగర ప్రజలపైన తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన ఉన్నది. తప్పకుండా దీనిపైన అసెంబ్లీలో మాట్లాడదామంటే ఇక్కడ చెప్దామంటే వారికి సూచనలు తెలియజేద్దామంటే సలహా ఇద్దామంటే పట్టించుకునే నాదుండడు వెళ్ళిపోతారు, ఏకపక్షంగా వెళ్ళిపోతారు. కాబట్టి తప్పకుండా ప్రజలకు వాస్తవాలు తెలియజేసి తప్పకుండా వారు చేసేటువంటి యొక్క ఈ కుంభకోణాలు ఈ యొక్క ఎల్ఎన్టీకి మరి నుంచి స్వాధీనం చేసుకోవడంలో వారికి ఇచ్చేటువంటి వారికి ఇచ్చేటువంటి డబ్బుల రూపంలో ఏ రకంగా లాభపడతారో తప్పకుండా రాబోయే రోజుల్లో చెప్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. అసలు ఈ రాష్ట్రానికి కేంద్ర మంత్రులు పైసా పనికిరానటువంటి మంత్రులు కేంద్ర మంత్రులు 2 ఉన్నారు. కేంద్రానికి పనికొస్తారు తప్ప రాష్ట్రానికి పైసా పనికిరానటువంటి మంత్రులు అంటే ఫస్ట్ కిషన్ రెడ్డి గారు వస్తారు, సెకండ్ బండి సంజయ్ గారు వస్తారు. దేనికి పనికిరారు. ఈరోజు నిన్న పార్లమెంట్లో సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఇంత చర్చ జరిగినప్పుడు బాధ్యత గల ఇక్కడ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి 8 మందిని పార్లమెంట్కి పంపిస్తే ఇటు కాంగ్రెస్ 8 మందిని బీజేపీకి 8 మందిని పంపిస్తే 8 మందిలో 2 కేంద్ర మంత్రులు ఉంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ విభజన చట్టంలో న్యాయంగా తెలంగాణకు రావాల్సినది ఎన్ని ఉన్నాయి? బయ్యారం ఉక్కు కర్మాగారం దాని ఊసే లేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అసలు అది కనబడడం లేదు. ట్రైబల్ యూనివర్సిటీ అసలు పనులే జరుగుతలేవు. వెనుకబడిన ప్రాంతాలకి స్పెషల్ ఇన్సెంటివ్స్ అసలు దాని గురించి మాటనే ఎత్తలేదు. ప్రతి రాష్ట్రానికి ఈరోజు యావత్ భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్ట్ ఉన్నది. జాతీయ ప్రాజెక్ట్ లేని రాష్ట్రం ఏదైతే ఉందా అంటే ఈరోజు తెలంగాణనే జాతీయ ప్రాజెక్ట్ లేని రాష్ట్రం. సిగ్గుండాల మంత్రులకు మాట్లాడడానికి. ఇంత పౌరుషం తెలంగాణ ఉప్పు కారం తింటున్నారు. తెలంగాణ ప్రజల పుణ్యాన మీరు మంత్రులు అనుభవిస్తున్నారు. అక్కడ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఇంత నష్టపోతా ఉంటే మాట్లాడాల్సింది పోయి గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 స్టేట్గా నిలబెట్టినటువంటి ఒక మా అధినేతని పట్టుకొని మాటలు మాట్లాడటానికి నిజంగా కూడా వారికి ఇంగిత జ్ఞానం అని ఉండాలి.
కొంచెం మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉండాలా. ఇదే కిషన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో తోకముడిసి వెళ్ళిపోయినట్టు నాయకుడి రోజు కేంద్రంలో మంత్రులను సిగ్గుచేటు మనకి అవమానం. ఈరోజు అలాంటి వారు మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. నీ బాధ్యత ఉన్నదా? 12 సంవత్సరాలు అయింది మీరు బీజేపీ కేంద్రంలోకి వచ్చి మంత్రులుగా పనిచేస్తున్నారు, ఎంపీలుగా ఉన్నారు, చాతగాని దద్దముల్లాగా ఉన్నారు. ఈరోజు అలంకార ప్రాయంగానే అనుభవం అధికారం అనుభవిస్తారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలంగాణ రాష్ట్రానికి నయా పైసా పనికిరానట్టు వాళ్ళు వీళ్ళు.